అంతకుముందు కూడా ఎంతోమంది వివిఐపీలు, తమిళ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోయిన్లు ఈ ఆలయ గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేశారు అన్న ఆరోపణలున్నా కూడా ఏవి ఇంతవరకు రుజువు కాలేదు. ఇక్కడ ప్రధాన సమస్య గుళ్ళోకి ఆడవాళ్ళ నిషేధం అన్నదాన్ని మనం ఏ కోణంలో చూస్తున్నాం అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. గుళ్ళోకి ఆడవాళ్ళ నిషేధం అనేది నిజంగానే ఆడవాళ్ళ మీద వివక్షణ లేదా వాళ్ళని తక్కువ చేసి చూడమా? ఒక్కసారి ఆలోచిద్దాం. భారతదేశంలో కొన్ని వేల గుళ్ళున్నాయి. అన్ని గుళ్ళల్లోకి ఈ ఆడవారిపైన నిషేధం ఉందా అంటే లేదని చెప్పాలి. కేవలం శబరిమల అయ్యప్ప స్వామి కొండ మీద మాత్రమే ఈ నిషేధం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి. ఆయన ఉన్న స్వరూపం, అక్కడి క్షేత్ర ప్రాధాన్యతని దృష్టిలో ఉంచుకొని ఆలయ ఆగమ శాస్త్రాల ప్రకారం అక్కడ పెద్దలు కొన్ని నియమాల్ని పెట్టారు. ఇది పూర్తిగా ఆలయ పవిత్రతని కాపాడడంలో ఒక భాగం మాత్రమే. ఇదే అయ్యప్ప స్వామికి కేరళలో ఎన్నో ప్రసిద్ధమైన గుళ్ళున్నాయి. కులాతపూర్ బాలశాస్త్ర టెంపుల్, అచ్చంకోవెల్ ధర్మశాస్త్ర టెంపుల్, పందల అయ్యప్ప టెంపుల్. ఈ టెంపుల్స్ అన్నిట్లో అయ్యప్ప వేరువేరు స్వరూపాల్లో ఉన్నాడు, బ్రహ్మచారిగా కాదు. ఈ గుళ్ళలోకి వెళ్ళడానికి ఆడవాళ్ళకి ఎలాంటి నిబంధనలు లేవు. అలాంటప్పుడు అది వివక్ష ఎలా అవుతుంది అన్నది ఇంకొంతమంది వాదన.